మత సామరస్యానికి ప్రతీకైన సయ్యద్ హజ్రత్ లతీఫుల్లా ఖాద్రీ దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉర్సు ఉత్సవాల ప్రారంభానికి సూచికగా గంధం ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. మత సామరస్యానికి ప్రతీక అయిన సయ్యద్ హజ్రత్ లతీఫుల్లా ఖాద్రీ దర్గా ఉర్సు ఉత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలో గంధాన్ని ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. క్లాక్ టవర్ వద్ద గల మదీనా మసీదులో గంధానికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అక్కడి నుండి గంధాన్ని పట్టణంలో ఊరేగిస్తారు. గురువారం సాయంత్రం జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆ తరువాత గంధం ఊరేగింపు ముస్లిం సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శనలతో అత్యంత వైభవోపేతంగా కొనసాగింది. క్లాక్ టవర్ వద్ద గల మదీనా మసీదు నుండి ప్రారంభమైన ఈ గంధం ఊరేగింపు క్లాక్ టవర్ మీదుగా సయ్యద్ హజ్రత్ లతీఫుల్లా ఖాద్రీ దర్గా వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో పాటు నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక అయిన సయ్యద్ హజ్రత్ లతీఫుల్లా ఖాద్రీ దర్గా ఉర్సు ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దర్గా ముతవల్లులు సయ్యద్ సమీవుల్లా ఖాద్రీ, సల్మాన్ ఖాద్రీ, జమాల్ ఖాద్రీ, అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, 1 టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ సీఐ రాఘవరావు, ఎస్ఐ సైదులు, రూరల్ ఎస్ఐ సైదాబాబు, మాజీ కౌన్సిలర్లు మారగోని శ్రీనివాస్ గౌడ్, ఇబ్రహీం, ముతవల్లీలు, ఇనాందాలు, ఉర్సు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లతీఫ్ షా ఖాద్రీ ఉర్సు మహోత్సవం వచ్చినటువంటి మా మిత్రులు మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారికి, కౌన్సిలర్స్కి అందరికీ, మన ఏదైతే ముతావాలి గారికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా చాలా సంతోషకరం. ఇది ఉర్స్ అనేది హిందూ ముస్లింకు ప్రతీక. అందరం కలిసి మనిషి ఉండాలని చెప్పి ఒక పెద్ద ప్రతీక అయితే 400 సంవత్సరాల నుంచి వస్తున్న ఆనవాయితీని ఇవాళ
మేమందరం ఈ గంధాన్ని ఎత్తుకోవడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ ముస్లిం సోదరులందరూ కూడా ఇదే రైతులు అందరం కలిసిమెలిసి ఉండి ముందు ఇలా మంత్రి గారు రావాల్సి ఉండే, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ కాబట్టి రాలేకపోయినారు. దానికి మేమందరం హాజరైనాం కాబట్టి మీరందరూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి, అదేవిధంగా నల్గొండ పట్టణాన్ని ఇంకా తీర్చిదిద్దాలని చెప్పి మంత్రి గారు చెప్పి కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. నల్గొండ పట్టణంలో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం జరిగే ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ పురుషునాయుడు గారికి, అలాగే కౌన్సిలర్లకు, అలాగే ముస్లిం మత పెద్దలకు అందరికీ ఉర్సు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 550 సంవత్సరాలకి వెళ్ళి జరుగుతున్న ఉర్సును ప్రతి సంవత్సరం విజయవంతం చేస్తున్న మున్సిపాలిటీ అధికారులు అన్ని ఏర్పాటు చేస్తూ, అలాగే అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తూ దాదాపు నెల రోజుల పాటు వివిధ రాష్ట్రాల నుంచి హిందువులు, ముస్లింలు అన్ని వర్గాల ప్రజలు వచ్చే నల్గొండ లతీఫ్ సాబ్ గుట్టకు వచ్చిన సందర్భంగా వారికి ప్రీతం నాయకులు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కోర్టు వాయిదేశాన్ని ప్రీతం నాయకులు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చేది ఉండే, కానీ రాలేకపోయాడు. వారి తరఫున కూడా ఉర్సు నిర్వాహకులకు, అలాగే మున్సిపల్ సిబ్బందికి, అలాగే పోలీసు అధికారులకు అందరికీ శుభాకాంక్షలు చేసుకుంటూ ఈ నెల రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా ఏర్పాటు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। तमाम ज़ायरीन को और तमाम शहरियान नलगुंडा को और तमाम शहरियान तेलंगाना को उर्स शरीफ हज़रत सैयद शाह लतीफ़ुल्लाह क़ादिर रहमतुल्लाह अलैह की मुबारकबाद पेश करते हैं। आज बरोज़ जुमेरात 9 अक्टूबर को उर्स शरीफ मदीना मस्जिद से बरामद हो चुका है। हमारे एमएलसी साहब शंकर नायक साहब, गुमला मोहन रेड्डी साहब, बुरी श्रीनिवास रेड्डी साहब ने इस्तकबाल किया मदीना मस्जिद से। जनाब कोमटिरेड्डी वेंकट रेड्डी साहब भी आने वाले थे, लेकिन उनको कुछ काम था और कुछ दूसरे मसाइल थे जिसकी वजह से वो नहीं आ सके। लेकिन उन्होंने गुमला मोहन रेड्डी साहब और बुरी श्रीनिवास रेड्डी साहब के ज़रिए तमाम शहरियान नलगुंडा को, बिलखुसूस मुतवलियान को, हज़रत के अक़ीदतमंदान को उनके ज़रिए से उर्स शरीफ की मुबारकबाद पेश की। हम लोग जनाब कोमटिरेड्डी वेंकट रेड्डी साहब का बेहद शुक्रगुज़ार हैं और बिलखुसूस एमएलसी साहब का, गुमला मोहन रेड्डी साहब का और बुरी श्रीनिवास रेड्डी साहब का शुक्रिया अदा करते हैं। ज़ाहिरीन नलगुंडा को हज़रत सैयद शाह लतीफ़ुल्लाह क़ादिर रहमतुल्लाह अलैह का उर्स शरीफ मुबारकबाद पेश करता हूँ। आज जो है सो 9 तारीख़ और जो है सो मदीना मस्जिद से जो है सो होते हुए संदल माली निकल चुका है। अब यहाँ पर जितने भी लोग हम लोग को जो है ना, हमारे मिनिस्टर साहब जनाब कोमटिरेड्डी वेंकट रेड्डी साहब जो है सो आने का बहुत भरपूर वादा करे थे, उनको कुछ काम रहने की वजह से उन्होंने नहीं आ सके। और रही बात जो है सो इलेक्शन कोड भी चल रहा था, अब जो है सो हमारे बुरी श्रीनिवास रेड्डी साहब और गुमला मोहन रेड्डी साहब और एमएलसी साहब आकर जो है सो इस खिदमत पे ये उर्स में जो है सो आकर कामयाब करे हैं। और ज़ायरीन से जो है सो मैं गुजारिश कर रहा हूँ कि आप सब जो है सो शिरकत कर सवाब दारैन हासिल करें। अल्हम्दुलिल्लाह आज जो है सो उर्स शरीफ यहाँ से निकल चुका है, दामन में पहुँचेगा 9:30-10 बजे तक इंशाल्लाह। वहाँ पर भी जो है सो हमारे श्रीनिवास रेड्डी साहब, गुमला मोहन रेड्डी साहब और एमएलसी साहब भी आने का वादा करे हैं, इंशाल्लाह वहाँ पर भी पहुँचेंगे। ज़ायरीन से बोल रहा हूँ कि आप सब लोग मिलकर तशरीफ़ लाएँ और सवाब दारैन हासिल करें। और कल जो है ना, बाद जुमा के दिन नमाज जुमा के बाद जुमा से पहले अव्वल ताल्लुक़दारी मस्जिद में हज़रत मौलाना जो है सो हैदराबाद से आ रहे हैं और उनका भी बयान रहेगा, वहाँ पर भी आकर सवाब दारैन हासिल करें। उसके बाद जो है सो हमारे दामन में जो है ना खाने का इंतज़ाम है, खाने का इंतज़ाम भी हम लोग की तरफ से, सबके तरफ से किया गया है। ज़ायरीन से खाकर भी सवाब दारैन हासिल करें। हफ्ते के दिन ख़वाली का प्रोग्राम है, सब लोगों से जो है सो गुजारिश है कि आकर कामयाब करें।